హలో మై ఫ్యామిలీ మెంబర్స్, నేనైతే ఈరోజు రాఖీ కడదామని చీరాలు అయితే వెళ్తున్నాను అనమాట. అండ్ యాక్చువల్లీ ఎస్టర్డే ఫెస్టివల్, బట్ నేనైతే ఈరోజు అయితే వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే ఎస్టర్డే నాకు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, సో దట్ నేనైతే ఈరోజు వెళ్తున్నా. అండ్ ఇంకా ఇక్కడైతే నేను నర్సరావుపేట అయితే దిగాను అనమాట గైస్. నర్సరావుపేటలో అయితే దిగేసేసి ఇంకా చీరాల బస్సు అయితే ఎక్కాను అనమాట. అండ్ చీరాల బస్సు ఎక్కిన తర్వాత కొంచెం దూరం అయితే వచ్చాను అనమాట. చిలకలూరుపేట దాటిన తర్వాత ఇక్కడైతే ఒకటి హనుమాన్ది స్టాచ్యూ అయితే ఉంది గైస్. ఇక్కడైతే స్టాచ్యూ దగ్గర మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకుని అయితే వచ్చేస్తున్నాం అనమాట. అండ్ చీరాల నుంచి వినుకొండకి చాలా డిస్టెన్స్ అండి, వినుకొండ నుంచి చాలా డిస్టెన్స్ అనమాట చీరాలకి. అండ్ మాకు ఎందుకు లేట్ అయిందో చెప్తానండి. ఎందుకంటే మాకు లేట్ అయింది, మేము వచ్చేదారిలో ఒక కార్ అయితే రిపేర్కి అయితే వచ్చిందనమాట. సో కార్ రిపేర్కి వస్తే ఆ కార్ని తీసుకొచ్చి వాళ్ళు రోడ్కి అడ్డంగా అయితే పెట్టారు. ఇట్లా అడ్డం ఎందుకు పెట్టారని చెప్పి బస్ డ్రైవర్ అయితే అడిగాడు అనమాట. అని అడిగితే మీకు అవసరమా అని చెప్పి కార్ అతను అయితే గొడవకైతే వచ్చాడనమాట. ఓకే, అది నార్మల్ రోడ్ అయితే ఓకే, బట్ అదైతే ఒకటి డివైడ్గా అయ్యిందనమాట రోడ్డు. సో దట్ కష్టమైంది మళ్ళీ బస్సు రిటర్న్ తిప్పుకోవడానికి. అందుకని గొడవ అయితే అయింది గైస్, అందుకని లేట్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే చీరాల బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అండ్ ఇదే గైస్ చీరాల బస్ స్టాండ్. మా పెద్దమ్మ వాళ్ళ హాస్పిటల్కి అండ్ చీరాల బస్ స్టాండ్కి వాకబుల్ డిస్టెన్స్. సో మేమైతే నడుచుకుంటూ అయితే వెళ్ళామన్నమాట మా పెద్దమ్మ దగ్గరికి. అండ్ ఇక్కడికి వస్తే ఇక్కడైతే కొన్ని కవర్స్ కూడా ఉన్నాయి. అండ్ కింద అయితే గ్రౌండ్ ఫ్లోర్ అనమాట, పైన అయితే లాడ్జ్ అండ్ మిడిల్ అయితే హాస్పిటల్ అనమాట. అండ్ ఇక్కడ పైన నుంచి అయితే కిందకి వ్యూ అయితే చాలా బాగుంది గాయస్. అండ్ చూస్తుంటే కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా లోపలికి అయితే వచ్చామన్నమాట. లోపలికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి ఒక కిచెన్ లాంటిది ఉంది గాయస్. ఆ కిచెన్లో ఏమేమి ఉన్నాయంటే కొన్ని మిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అది వచ్చేసేటప్పటికి అదే కుక్కర్ లాగా అయితే ఉంది గైస్. నేను అడిగితే ఇది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అదైతే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడాను అందులో వేసి బాయిల్ అయితే చేస్తారంట గైస్. అండ్ మా పెద్దమ్మ అయితే నాకు జ్యూస్ అయితే తెచ్చిచ్చిందనమాట. అండ్ మా మమ్మీ నేనైతే తాగేస్తున్నాం అనమాట. ఇక్కడైతే నేను జ్యూస్ తాగుతూ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే పళ్ళు కూడా ప్రిపేర్ చేశారు, అవి మా పెద్దమ్మ అయితే చూపిస్తుంది గాయస్. రూట్ కెనాల్స్ అండ్ ఇవైతే స్ట్రక్చర్స్ అనమాట. దీని మీద పేషెంట్స్ని అయితే పడుకోబెట్టి వాళ్ళకైతే ట్రీట్మెంట్ అయితే చేస్తారన్నమాట గాయస్. అండ్ ఇక్కడైతే ఒక టీవీ లాంటిది ఒకటైతే ఉంది గాయస్. అండ్ ఇదైతే స్ట్రక్చర్స్ అండ్ అటుపక్క కూడా ఒక స్ట్రక్చర్ అయితే ఉంది గైస్. రూమ్కి వచ్చేసి టూ స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయి, ఇదిగోండి గైస్. అండ్ ఇంకా పక్కది వచ్చేసి ఆఫీస్ రూమ్ అన్నమాట. అండ్ పక్కది వచ్చేసి ఆఫీస్ రూమ్, అందులో అయితే సర్స్ అయితే ఉంటారనమాట. ఇదైతే వెయిట్ మిషన్. ఇదేంటిదో వైట్ కలర్లో సిమెంట్ లాగా ఉంది గైస్, ఇదేంటో నాకైతే అర్థం కాలేదు. నేను అలా కదిలిస్తే అదేమో డ్రై అయిపోయింది. సో దట్ అది నాకెందుకులే అని చెప్పి నేనైతే పక్కనైతే పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడైతే మా పెద్దమ్మ వాళ్ళు ఉండే ఇదైతే టేబుల్ అనమాట గైస్. అండ్ ఈ టేబుల్లో కొన్ని కార్డ్స్ అండ్ జ్యూస్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఒకటైతే సాయిబాబాది డైరీ కూడా ఉంది అన్నమాట. అండ్ పెన్, ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసామన్నమాట. అదే బైక్ మీద అయితే 1 minute అండ్ వాకబుల్ డిస్టెన్సే అక్కడి నుంచి ఇక్కడికి కూడా. నడుచుకుంటూ వస్తే 6 minutesలో అయితే ఇంటికైతే వచ్చేస్తామన్నమాట. అండ్ ఇంకా అదైతే హాల్ అండ్ ఇదైతే కిచెన్ అన్నమాట గైస్. కిచెన్కి స్టవ్ దగ్గర ఒక విండో అయితే వచ్చింది గైస్, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇదంతా కిచెన్. ఇంకా కిచెన్ తర్వాత బెడ్రూమ్ అనమాట, అటాచ్డ్ బాత్రూమ్, డబల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్.
ఇదైతే హాల్ గైస్. మా పెద్దనాన్న అయితే లంచ్ అయితే చేస్తున్నాడు అనమాట. అండ్ ఇంకా బయటకైతే వస్తే ఇంకా ఇదైతే అంత చైర్స్ అనమాట. ఇవి బయటకైతే వస్తే చిన్న గొంతు లాంటిది అయితే ఉంది గైస్. అండ్ ఈ గొంతులో కొంచెం ముందుకెళ్తే మార్నింగ్ బ్రష్ చేయడానికి అని చెప్పి ఒక మిర్రర్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తే ఒక వాషింగ్ మిషన్ అయితే కనిపించింది గైస్. ఇంకా కొంచెం ముందుకెళ్ళి రైట్ టర్న్ తీసుకుంటే అదైతే బాత్రూమ్ అయితే ఉంది అక్కడ. అండ్ అక్కడి నుంచి వ్యూ కూడా చాలా బాగుంది గైస్. ఇదే గైస్ బాత్రూమ్. అండ్ బ్యాక్ నుంచి కూడా చాలా బాగుంది చూడటానికి. అండ్ కొబ్బరి చెట్లు అండ్ అన్నీ ఉన్నాయి. కింద ఒక పెంకుటిల్లు కూడా ఉందన్నమాట. అండ్ ఇదైతే బిల్డింగ్స్ అన్నమాట. ఇది 3rd ఫ్లోర్. కింద అయితే ఒక కార్ కూడా ఉంది. ఇంకా ఇవన్నీ బిల్డింగ్స్ అన్నమాట. ఇంకా ముందుకైతే వచ్చేస్తే ఇక్కడైతే పెద్ద స్పేస్ అయితే చాలా ఉంది గైస్. స్మెల్ అలాగే ఇదైతే ఎంత ఉందో, ఒక మంచాలు అయితే ఒక 10 అయితే పడతాయి అన్నమాట, అంత స్పేస్ ఉంది. అండ్ ఇంకా ముందుకు వచ్చి చూస్తే ఇదైతే మెయిన్ రోడ్ అన్నమాట. మెయిన్ రోడ్ మీద ఇదైతే ఇల్లు అన్నమాట. మెయిన్ రోడ్ ఇది, అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇదే గాయస్ మెయిన్ రోడ్ ఇది. అన్నీ అయితే వస్తుంటాయి అన్నమాట. అండ్ ఇంకా కిందకైతే వెళ్తున్నాను అనమాట నేను. కిందకైతే వెళ్ళే రూట్ అనమాట గాయస్ ఇది. కిందకి వెళ్ళేటప్పుడు ఒక బోర్డు లాంటిది ఉంది, 2nd ఫ్లోర్కి అవే అని, అంటే 2nd ఫ్లోర్కి దారి ఇటు అని. అండ్ ఒక చిన్న హోల్స్ కూడా ఉన్నాయి గైస్. ఇంకా కిందకైతే వచ్చేస్తే ఇక్కడైతే హౌస్ ఓనర్స్ అయితే ఉంటారనమాట. ఇంకా కొంచెం కిందకైతే వెళ్తే ఇంకొక రెంట్ మెంబర్స్ ఉంటారనమాట. కింద ఇంకో రెంట్కున్న వాళ్ళైతే ఉంటారు. అండ్ ఇంకా కిందకి వెళ్తే రోడ్ అయితే వచ్చేస్తుంది గైస్. ఇదే గైస్ రోడ్. అండ్ బైక్స్ అయితే అక్కడ పార్కింగ్ అయితే చేస్తారనమాట. ఇక్కడైతే ఇంకా డాబా పైకి అయితే వచ్చానమాట నేను. డాబా పైకి వస్తే అక్కడ ఒక రూమ్ లాంటిది అయితే కనిపించింది గైస్. ఐ థింక్ ఇట్ ఈస్ ఏ స్టోర్ రూమ్. అండ్ ఇంకా పైనుంచి కూడా వ్యూ చాలా బాగుంది. చుట్టుపక్కల అన్ని బిల్డింగ్సే ఉన్నాయి అన్నమాట. ఇదే గైస్ డాబా. అండ్ సైడ్ నుంచి కూడా చాలా బాగుంది వ్యూ. అండ్ ఇక్కడైతే చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, చుట్టూ బిల్డింగ్సే ఉన్నాయన్నమాట. అండ్ మా అన్నయ్యదైతే హెలికాప్టర్ అయితే మిస్ అయిపోయింది. అది ఎలా పోయిందంటే ఎస్టర్డే నైటే మేమైతే హెలికాప్టర్ అయితే కొనుక్కున్నాం అనమాట. అండ్ ఆ హెలికాప్టర్ కొనుక్కున్న తర్వాత అది బ్యాలెన్స్ చేయడం అయితే మాకైతే రాదు. అండ్ అది కంట్రోల్ చేయడం మాకు రాకపోయినా మేమైతే అది ఎగరేసామన్నమాట. అది ఎగిరింది. అది ఆ ఫస్ట్ 2 times 3 times అయితే అస్సలు ఎగరలేదు గైస్. బట్ తర్వాత 1 time ఊరికి అలా బటన్ ప్రెస్ చేయగానే అదైతే పైకి వెళ్ళిపోయింది. అండ్ అదైతే పైకి వెళ్ళిపోయిన తర్వాత ఒక బిల్డింగ్ అయితే దాటింది. ఒక బిల్డింగ్ దాటి పక్క బిల్డింగ్ కూడా దాటేసింది గైస్. ఇంకా అది పక్క బిల్డింగ్ కూడా దాటేసిన తర్వాత మా అన్నయ్య ఎంత ట్రై చేసినా అదైతే బ్యాక్ అయితే రాలేదు. అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్ళిందండి. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఒక ఖాళీ స్థలం అయితే ఉందన్నమాట. అండ్ దాంట్లో అయితే పడిపోయింది గైస్. ఇంకా దాంట్లో పడేసరికి ఇంకేమీ కనిపించలేదు. మేము ఎంత వెతికినా మాకైతే దొరకలేదు గైస్. అలా మా అన్నయ్య అయితే హెలికాప్టర్ అయితే ఎంత ఇష్టంగా కొనుక్కున్నాడో పోగొట్టుకున్నాడు అది. అండ్ ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళ హాస్పిటల్లో ఉండే టేబుల్ అనమాట. అండ్ ఇదైతే ఫోన్ పెట్టుకునే హోల్డర్. అండ్ ఇవైతే టీత్ అన్నమాట గైస్. అవే గైస్ ఆర్టిఫిషియల్ టీత్ అయితే అవే. ఇదిగోండి గైస్, చూడటానికి అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇవి. అయ్యో కింద పడిపోయిందే. ఇక్కడైతే నేను మా బ్రదర్కి అయితే రాఖీ అయితే కడతానని అనమాట. రాఖీ ఫస్ట్ బొట్టు అయితే పెట్టేశాను అనమాట. బొట్టు పెట్టేసిన తర్వాత రాఖీ అయితే కడుతున్నాను. ఇక్కడ చేయి తిప్పమంటే అసలు తిప్పట్లేదు. సో దట్ నేను తిప్పుకున్నా.
అండ్ ఇంకా రాఖీ ముడైతే వేసేస్తున్నాను అనమాట. మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది గాయస్. ఇంకా తర్వాత స్వీట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ స్వీట్ తీసుకొని తినిపిస్తుంటే నాకొద్దు అంటున్నాడు అనమాట. కానీ మా పెద్దమ్మ తిను అంటే అప్పుడైతే తీసుకున్నాడు. ఇంక తర్వాత మా పెద్దమ్మ అయితే అక్షింతలు అయితే మా అన్న చేతికి అయితే ఇచ్చేసింది అనమాట. మా అన్నయ్య పాదాలకి దండం అయితే పెట్టేసుకొని నేనైతే అక్షింతలు అయితే వేయించేసుకున్నాను. అండ్ ఇంకా తర్వాత నాకైతే గిఫ్ట్ అయితే డ్రెస్ అయితే ఇచ్చాడు అండ్ పట్టీలు కూడా ఇచ్చాడు గాయస్. మా అన్నయ్య వెండి పట్టీలు అయితే ఇచ్చాడు. ఈ డ్రెస్ నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ మా పెద్దమ్మ అయితే మా కోసం బిర్యానీ అయితే ప్రిపేర్ చేసింది గాయస్, విత్ లెగ్ పీస్ అనమాట. కుమ్ముకున్నాను. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. మా మమ్మీ వాళ్ళు అయితే తింటున్నారనమాట. ఇక్కడ మా పెద్దమ్మ అయితే సర్వ్ చేస్తుంది అందరికీ. ఇంకా ఇక్కడైతే మా అన్నయ్య నాకు 500 కూడా ఇచ్చేసాడనమాట. అండ్ ఇక్కడ మా అన్నయ్యకి మా పెద్దమ్మ అయితే పెడుతుంది. ఇక్కడ మేమైతే క్యారమ్స్ అయితే ఆడుకుంటున్నాం గాయస్. మా పెద్దనాన్న అయితే కొత్త క్యారమ్ బోర్డ్ అయితే తెచ్చాడనమాట. అది మా చేత సీల్ తీయించి అయితే ఆడుకుంటున్నాడు. ఇక్కడ మా అన్న ఒక్కసారి ఊరికట్ట కొట్టగానే అది కాయిన్ వెళ్ళి అవుట్ బోర్డ్ అయితే పడిపోయిందనమాట. అది బోర్డ్కి అవుట్ అయితే వెళ్ళిపోయింది. సో దట్ అదైతే నేనైతే ఎవరికైతే కాయిన్ వస్తుందో అక్కడైతే పెట్టేశాను అనమాట. ఎవరికైతే కాయిన్ వస్తుందో వాళ్ళకైతే ఇచ్చేయాలి అని చెప్తే మా మమ్మీ కాదు అలా ఎలా ఇస్తావు అన్నైతే అంటుంది గైస్. అండ్ ఇంకా మా మమ్మీకి అయితే పడలేదని మా అన్నయ్యకి అయితే ఇచ్చేసింది. మా అన్నయ్య అయితే కరెక్ట్గా చూసి అయితే కొడుతున్నాడు. మరి పడదో అయితే పడలేదు గైస్. నేనైతే కొట్టాను, నాకైతే పడింది. యాహూ. ఇంక ఇంటికైతే వచ్చేసామన్నమాట. అండ్ ఇంటికి వచ్చేటప్పుడు అయితే నర్సరావుపేటలో అయితే ఉన్నాం. మేము వచ్చేసరికి ఇంటికి 9:30, 10 అయితే అలా అయింది గాయస్. ఇదైతే నర్సరావుపేట బస్ స్టాండ్ దగ్గర. ఇంతకీ ఎంతమంది